అందరికీ వందనాలు. మనం 2 వారాలు కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒక వారం గవర్నమెంట్ ఏంటో, 2వ వారం పరిచయం గురించి కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఒక వారం ప్రకటించినట్టుగా విశ్రాంతి దినము, అలాగే ప్రభు దినము వచ్చినప్పుడు కొన్ని సంగతులు నేర్చుకోవాలనుకున్నాం. కొంతమంది మనం ఆరోగ్య వివాహం కదా, కానీ దాన్ని ఆలోచించేద్దాం. ఇది రికార్డ్ అవుతుంది, వీడియో రికార్డ్ కూడా చేస్తాను కాబట్టి ఫోన్కు సైలెంట్గా పెట్టుకోండి. మధ్యలో లేచి ఆడకుండా కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎందుకంటే వీడియో రికార్డింగ్ కాబట్టి మర్యాదగా ఉండదు చూసేవాడు. కాబట్టి విశ్రాంతి దినము, ప్రభు దినము ఇలాగా అంటే హాలిడే హోలిడే రెండు. విశ్రాంతి దినం ఒకటి, రెండు ఈ ప్రక్క ప్రభు దినం, పరిశుద్ధులు ప్రభు పరిశుద్ధ రెండింటికి కొంచెం వ్యత్యాసాలు ఉంటాయి. విశ్రాంతి దినం అంటే అర్థం ఏంటంటే, విశ్రాంతి అంటే సాధారణంగా రెస్ట్, పనంతా చేసి ఒక 8 గంటలు పనిచేసి రైతులు కదిలించుకునే వరకు విశ్రాంతి దినం, విశ్రాంతి టైం. అది కన్నా ఒకసారి 2వ అధ్యాయము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుతుంది. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, గుర్తుపెట్టుకోండి, 7వ దినములోగా సంపూర్తి చేసి. ఆదికాండము 2వ అధ్యాయం చదువుతున్నాను. తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. ఆదికాండము 2వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు ఉన్నటువంటి సంగతి ఏంటంటే, దేవుడు విశ్రమించెను అంటే విశ్రాంతి తీసుకున్నాడు. ఆయన కూడా విశ్రాంతి తీసుకున్నాడు. విశ్రమించెను. ఏ రోజుది? 7వ రోజు అన్నాడు ఆయన. ఇప్పుడు ఏ రోజు వస్తుంది? 7వ రోజు అంటే కాబట్టి పనిచేసి విశ్రాంతి తీసుకోవడం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే దేవుడి దగ్గర నుంచే స్టార్ట్ అయింది. నువ్వు సోమవారం నాడు విశ్రాంతి ఇస్తావు గవర్నమెంట్ సాయంత్రం నుంచి, అట్లా అన్నమాట. రెండవది గర్గమకాండము 20వ అధ్యాయము. మీరు గుర్తుపెట్టుకుంటాడు పై వచ్చినాను. గర్గమకాండము 20వ అధ్యాయము 8వ వచనం. ఏమన్నాడు ఇక్కడంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించేటట్టు జ్ఞాపకం ఉంచుకున్నాము. 6 దినములు నువ్వు కష్టపడి నీ పని అంతా చేయవలను. 7వ దినము నీ దేవుడు యెహోవా విశ్రాంతి దినము. కాబట్టి దేవుడు ఆదికాండం 2వ అధ్యాయంలో ఆయన విశ్రాంతి దినం ప్రతిష్ఠిస్తున్నది ఎప్పుడు? 7వ రోజు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి అంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుకుంటూ జ్ఞాపకం చేసుకోవడము.
6 దినములు కష్టపడు, నీ పనంతా ముగించాలి 6వ దినమున. కానీ 7వ దినమున ఇది దేవుడి వారు యెహోవాకు విశ్రాంతి దినం అని, ఎందుకంటే ఆయన తీసుకున్నాడు విశ్రాంతి దినం. దాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తున్నాడు అనమాట. నెక్స్ట్ నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 10 వచ్చిన అనుకున్నాను నేను. విశ్రాంతి దినం ఇది ఇశ్రాయేలుకి ఇచ్చింది, ఇది దేవుడు తీసుకున్నది. ఇది కూడా ఎప్పుడు శనివారం 7వ రోజు. 6 రోజులు మీరు కష్టపడండి. ఆయన కూడా 6 రోజులు కష్టపడ్డాడు. మొదటి రోజు, 2వ రోజు, మొదటి రోజు ఏం జరిగిందో మీకు తెలుసని నాకు తెలియదు. మొదటి రోజు, 2వ రోజు, 3వ రోజు మనిషి ఎప్పుడు నిర్మించబడ్డాడు? 6వ రోజున. కాబట్టి కంప్లీట్ చేసేసాడు. 6 రోజులు పనిచేసాడంటే ఆయన కూడా. 7వ రోజునేమో రెస్ట్ తీసుకున్నాడు, విశ్రాంతించుకున్నాడు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలకు చెప్తూ ఏం చెప్పాడంటే, మీరు 6 రోజులు పని చేయండి, అది మీది టైము. కానీ 7వ రోజులు ఏం చేయాలి? మీరు విశ్రాంతి తీసుకోండి. సరైన విశ్రాంతి అవసరం. విశ్రాంతి రాదు, సమస్య వస్తుంది దేవుడు తెలుసు. తీసుకొని ఏమన్నా చూడండి 10వ వచనం, 7వ దినము నీ దేవుడు యెహోవాకు విశ్రాంతి దినం, అది నీది కాదు, యెహోవా దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇంట్లో ఉన్న పరిదేశి అయినను ఏం చేయకూడదు? విశ్రాంతి అర్థం ఏంటి? ఏ పని చేయకూడదు, తినకూడదు కూడా. చేయకూడదు. పని చేస్తే సమస్యలు వస్తాయి. దేవుడు ఆయన ఓపెన్గా చెప్పిస్తున్నాడు. ఆయన ఏ పని చేయబాక. ఎందుకు కారణము 11వ వచనం చెప్తున్నాడు ఆయన. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తం సృష్టించి 7వ దినమున విశ్రమించాడు. ఇది అక్కడ పైన చెప్పినట్టుగా అన్ని ఆయన ఏం చేశాడంటే రెడీ చేసి పెట్టి విశ్రమించాడు. అందుచేత ఆ కారణమును బట్టి యెహోవా ఏం చేసినప్పుడు మీకు విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని దాన్ని స్పెషల్ చేశాడు, ప్రత్యేకించాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం ఆచరించాలి? విశ్రాంతి దినం ఆచరించాలి. ఆచరించడం అర్థం ఏంటి? రెస్ట్ తీసుకోండి, ఏ పని చేయబట్టండి. ఆ రోజు దేవుడికి, 6 రోజులు మీవి, 7 రోజు ఎవరికి? నాది అన్నాడు. నా టైంలో మీరు మీ పని చేసుకోబాకండి. నా పనిని మీరు టైం చేసుకుంటే, మీరు పని చేసుకుంటే కుదరదు. రెస్ట్ తీసుకోండి, మీ పని ముగించేసేయండి, నా పనిలోకి రండి. ఎందుకంటే అది నాది. ఆయన ఓపెన్గానే చెప్తున్నాడు. ఆయన 6 దినములు మీవి, 7వ దినము నాది. ద్వితీయ దివసకాండంలో 12వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. ఇంకే కారణం చెప్తున్నాడు చూస్తాం విశ్రాంతి ఉండడానికి. 12వ అధ్యాయము 10వ వచనం. ద్వితీయోపదేశకాండము 12వ అధ్యాయము 10వ వచనంలో మీరు ఇశ్రాయేలీయులు యోర్దాను దాటి మీ దేవుడు యెహోవా మీకు స్వాస్థ్యం ఇచ్చుచున్న దేశమున నివాసులైన తర్వాత ఆయన మీ చుట్టూ శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నందున మీరు నెమ్మది పొందినప్పుడు, అంటే ఏ కలగనంటే ఏ మాట చెప్తున్నాడు? 10వ వచనంలో విశ్రాంతి అంటాడు. దేని విశ్రాంతి? వీళ్ళకి ఇక్కడ విశ్రాంతి మాట్లాడాడు.
విశ్రాంతి దినాలకు తేడాలు మీరు గమనించాలి. దీర్ఘ కారణంలో ఎన్నో అధ్యాయము 12వ అధ్యాయము 10వ వచనం కారణం చెప్తాడు. ఎందుకో మీరు యోర్దాను దాటి మీ దేవుని యెహోవా మీకు స్వాస్థ్యం ఇచ్చున్న దేశమున ఏ స్వాస్థ్యం ఇవ్వాలనుకున్నాడు ఆయన? పాలు తెరుల దేశం ఇవ్వాలనుకున్నాడు, కన్నడ దేశం ఇవ్వాలనుకున్నాడు ఆయన. ఆ దేశమున నివాసమైన తర్వాత ఆయన మీ చుట్టూ శత్రువులందరూ లేకుండా మీకు విశ్రాంతి కలుగు చేసినందున మీరు నెమ్మది పొందినప్పుడు అన్నాడు. కాబట్టి ఇదే విశ్రాంతి ఎక్కడిది? కనాను దేశంలో విశ్రాంతి. ఎందుకు విశ్రాంతి అంటే నెమ్మది కొరకు. శత్రువుల నుండి విడిపించబడ్డారు కాబట్టి నెమ్మది కొరకు అక్కడ విశ్రాంతి గురించి మాట్లాడారు. ఇప్పుడు వచ్చి దేవుని విశ్రాంతి, ఇది వచ్చి ఆచరించవలసిన విశ్రాంతి, ఇది వచ్చి కన్నడ దేశంలో పెరిగిన తర్వాత పొందినటువంటి విశ్రాంతి. రెస్ట్ మీకు అవసరం అదనమాట. రకరకాల విశ్రాంతులు ఉన్నాయి. ఇంకోటి చూడండి, ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన 14:13. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధనులను వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఇప్పుడు విశ్రాంతి గురించి మాట్లాడాడు. ప్రకటన 14:13లో ఇదే విశ్రాంతి, ఆత్మకు విశ్రాంతి. ఇదే విశ్రాంతి కనాన దేశంలో విశ్రాంతి. ఇదే విశ్రాంతి మీరు 6 రోజులు పని చేయండి, 7వ దినంలో మీరు విశ్రాంతి తీసుకోండి. ఇదే విశ్రాంతి దేవుడు 6 రోజులు పని చేశాడు, 7వ దినం విశ్రమించాడు. ఇది వచ్చి ఆత్మ విశ్రాంతి. అట్లా అన్నాడు. ఎందుకంటే చనిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకోవాలంట ఆత్మ. అక్కడ దాని గురించి మాట్లాడుతున్నాడు ఆయన 13వ వచనంలో. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారు వెంటపోగిన ఆత్మ చెప్పుచున్నాడు. కాబట్టి ఇక్కడ ఈ శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ ఎంతగా బాధపడిందో లేకపోతే ఇబ్బంది పడిందో, అక్కడ వెళ్ళిన తర్వాత ఆత్మకి ఏమైంది? విశ్రాంతి వచ్చింది. దానికి పని లేదు, పని లేదు. అక్కడ రెస్ట్ తీసుకోరా అదనమాట. ఇంకో వచనం చూద్దాం. యోబు గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. యోబు 3వ అధ్యాయము 26వ వచనం. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, అది శ్రమయే సంభవించుతున్నది. ఎక్కడ గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ఏం లేదంట శరీరంలో ఉన్నప్పుడు విశ్రాంతి లేదంట. ఏ విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? యోబు గారు యోబు 3 వచ్చినంత 26. ఈ విశ్రాంతి ఏంటంటే శరీర సంబంధమైన విశ్రాంతి. నెమ్మది లేదు శరీరానికి, ఆత్మకి విశ్రాంతి. దీని ముందు వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చి ఏమేమన్నాడంటే శరీరానికి రెస్ట్ లేదు, అలసిపోయింది అంటున్నాడు. ఇది శరీర సంబంధమైనటువంటి విశ్రాంతి. అందుకే ఏం కోరుకుంటాడు ఆయన? విశ్రాంతి కోరుకుంటాడు. నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించున్నది. పడుకుందామంటే నిద్రపడదు, పురుగులు నొప్పి, గోపుకుందామంటే కుదరదు, చెడుపైకి తీసుకోవాలా. ఎంత శరీరంలో ఎంత ఇబ్బంది పడిపోతున్నాయి. ఆయన ఏం కోరుకున్నాడంటే రెస్ట్ కావాలనుకుంటున్నాడు. శరీరం అలసిపోయింది, నాకు విశ్రాంతి కావాలనుకుంటున్నాడు.
కాబట్టి ఎన్ని విశ్రాంతులు వచ్చినాయి? 5. దేవుడు తీసుకున్నటువంటి విశ్రాంతి, దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన విశ్రాంతి, దేవుడు కనాన దేశంలో ఇజ్రాయేల్ ప్రజలకు సంబంధించిన విశ్రాంతి, ఆత్మకు సంబంధించిన విశ్రాంతి, దేవుడు శరీర సంబంధమైనటువంటి విశ్రాంతి. ఇంకో పాయింట్ ఏం చూద్దామంటే అసలు విశ్రాంతి దేవుడు గురించి ఏం చెప్పాడు దేవుడు అనేది ఇది రాలా నేను అప్పుడే. విశ్రాంతి దినముల గురించి దేవుడు ఏం చెప్పాడు చూద్దాం. ఇప్పటి వరకు ఎన్ని విశ్రాంతులు చూసాం. ఒకటి నిర్గమకాండం 20 అధ్యాయంలో చదువుకున్నాం. 18, 19 వచ్చినారు, నాకు 20 వచ్చినారు, 8 నుంచి 10 వచ్చినారు. ఏముంది అక్కడ చదువుకున్నప్పుడు? చదివారు కదా ఇంతకుముందు నిర్గమకాండం 20 అధ్యాయము. ఇది దేవుడు ఊరికే చెప్పాడా ఆజ్ఞించాడు దీన్ని? ఇది ఆజ్ఞ. విశ్రాంతి దినం గురించి దేవుడు ఏమి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. ఆజ్ఞ అంటే అర్థం ఏంటి? తూచ తప్పకుండా ఖచ్చితంగా చేయాల్సింది. ఆజ్ఞల్లో ఒకటి. ఆజ్ఞ ఇచ్చేటట్టు చాలు చేయాల్సిందే. ఇదేం బ్రతులాట్లేదు ఆయన. వార్నింగ్, జాగ్రత్త, ఒక దగ్గర పెట్టుకోండి అన్నట్టు అనమాట. ఏం చెప్తున్నాడు 19వ వచనంలో? 6 దినాలు మీరు కష్టపడండి, మీ పని అంతా చేసుకోండి, కానీ 7వ దినం మాత్రం మీరు ఏ పని చేయబాకండి. అది ఆజ్ఞ. ఎవరెవరు చేయకూడదు? నీవు కానీ, కుమారుడు కానీ, ఒక కుమార్తె కానీ, నీ దాసుడు కానీ. ఇప్పుడు యాక్చువల్గా ఈ రోజు మనం ఉంటే అన్ని దుకాణాలు బంద్ చేయాలి. బంధువులు కానీ అసలు ఎవరు తింటారు? ఒంటి పెట్టాలి, తింటారు. ఎంత బాగుంటుందండి అసలు. ఇట్లా ఆ సిస్టమ్ ఇక్కడ పెట్టలేదు ఆయన, అది ప్రాబ్లం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఏం పెట్టాడో చూస్తాం తర్వాత. ఈ పశువు కానీ, లేదంటే పరదేశం కానీ ఏ పని అంతే. అది రూల్ కాదు, ఇది ఆజ్ఞ, అమెండ్మెంట్. 2 మార్క్స్ సువార్త. అంతకుముందు నిర్గమకాండం 11వ వచనం చదవండి. 20 వచనంలో ఎందుకు కారణం రీజన్ చెప్తున్నాడు ఆయన. ఎందుకు ఇస్తున్నాడు ఈ ఆజ్ఞ? ఆకాశమును, భూమియు, సముద్రములను, వాటిలోను సమస్తమును సృష్టించి 7వ దినమున విశ్రమించాడు. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆచరించి. కాబట్టి 3 ఇవ్వలేదండి ఇది. దేవుడు ఇదిగో విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి 7వ దినమున దాన్ని ట్రాన్స్ఫర్ పెట్టాడు. నేను ఏం చేశాడైనా ఈ దినాన్ని చెప్పాడు, పదం చెప్పాడు, ఆశీర్వదించను అన్నాడు. ఆశీర్వదించను. దాన్ని ఇంకో పదం వాడాడు, పరిశుద్ధపరచను. విశ్రాంతమును ఆశీర్వదించి దాన్ని ఏం చేశాడైనా ప్రత్యేకపరచు, పరిశుద్ధపరచు. దాన్ని ఖచ్చితంగా విలువవలసింది అప్పట్లో వాడు. ద్వితీయోపదేశకాండంలో కూడా 5వ అధ్యాయము 15వ వచనం ఒకసారి చూడండి. నీవు ఐగుప్తు దేశమందు దాసుడు అయి ఉన్నప్పుడు, అంటే వీళ్ళు ఎక్కడున్నారు? దాసులుగా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా
యెహోవా బాహుబలం చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రక్షించనని జ్ఞాపకం చేసుకోను. వారి చేతను విశ్రాంతి దినము ఆచరింపబడనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించాను. వీళ్ళు మేము బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మమ్మల్ని విడిపించాడు అని జ్ఞాపకం చేసుకోవడం కదా. బానిసత్వం నుండి మమ్మల్ని ఏం చేశాడు ఆయన? విడుదలంటే విశ్రాంతి తీసుకొచ్చి పెట్టాడు. అందుకని 7వ రోజున ఏం చేయాలి? విడుదల కలిగింది కాబట్టి విశ్రాంతి తీసుకోవాలి. బానిసత్వం నుండి మీరు మమ్మల్ని విడిపించాను నేను, అందుకని మీరు ఏం చేయాలంటే విశ్రాంతి ఆచరించాలి. సువార్త 2వ అధ్యాయం 27వ వచనం. ఇది ఎవరికి ఉపయోగం? సువార్త మరియు 2వ అధ్యాయం 27వ వచనం. విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడిన కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అదనమాట. ఎవరు ఉపయోగం విశ్రాంతి దినము? మనుషులు. వచ్చిన 17 27. ఎవరికి ఉపయోగం? మనుషులు. నీకు ఉపయోగం. మనిషికి ఉపయోగం ఏదో దేవుడు చేశాడు, కానీ మనుషులు ఇప్పుడు ఏం చేస్తున్నారు? యాక్చువల్గా విశ్రాంతి తీసుకుంటే ఏం లేదు. సంగతి కాదు. అప్పుడైనా ఇప్పుడైనా. అప్పుడు కూడా ఆచరించారండి చాలామంది. అప్పుడు కూడా ఆచరించాల. ఇప్పుడు అసలు టైం లేదు. ఇప్పుడు యూదుల లెక్కలో ఒకరోజు ఎలా గడుస్తుంది? విశ్రాంతి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటల వరకు. అంటే నువ్వు ఏ పని చేయాలన్నా 6 గంటల లోపలనే పని చేసుకోవాలి. తర్వాత నువ్వు పని చేసుకోవడం లేదు, ఏం లేదు. యేసుక్రీస్తు మరణించింది ఎప్పుడు? శుక్రవారం సాయంత్రం 6 తర్వాత కాదు, 6 గంటల ముందే. 6 తర్వాత చనిపోకూడదు ఆయన, ఎందుకంటే విశ్రాంతి వచ్చేస్తుంది. ఆయన చనిపోవడం లెక్కలు ఉన్నాయి, తిరిగి లేవడానికి కూడా లెక్కలు ఉన్నాయి. ఎందుకంటే విశ్రాంతి ఏ పని చేయకూడదు, సమాధి నుంచి తీయకూడదు, ఆయన్ని సమాధిలో పెట్టకూడదు. కాబట్టి మనంతా చేయాలంటే ఎప్పుడు జరగాలి? సమయానికి ముందే జరగాల. తర్వాత జరిగింది అనుకోండి, ఆయనతో ప్రమాదం వచ్చేస్తుంది దేవుడితో. కాబట్టి చనిపోయింది ఎప్పుడు నుంచి చూపించుగా 3 గంటలకు. సమాధి చేసింది ఎప్పటికి? 6 ముందే, విశ్రాంతనము రాకముందే. ఎందుకు కండిషన్ అంటే విశ్రాంతనం వచ్చిందంటే చాలు, ఏ పని చేయకూడదు, ఆయన దించకూడదు, సమాధి చేతి పెట్టకూడదు. ఆ కండిషన్ లోపడే చేశారు వాడు. నిర్గమకాండం 16వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా చెప్పిన మాట ఇది, రేపు విశ్రాంతి దినము, అది యెహోవాకు పరిశుద్ధమైన విశ్రాంతి దినము. మీరు కాల్చుకోండి, మీరు వండుకోవలసింది వండుకోండి, ఉదయం వరకు మిగిలినంతయు మీరు ఉంచుకోనని వారితో చెప్పాను. ఏం చేయకూడదు నువ్వు? వీళ్ళు రేపు విశ్రాంతి దినం, అది యెహోవా పరిశుద్ధమైన విశ్రాంతి దినం. మీరు కాల్చుకోవాల్సింది ఎప్పుడు కాల్చుకోవాలి? ఇప్పుడే. మీరు వండుకోవాల్సింది ఎప్పుడు వండుకోవాలి? ఇప్పుడే. అదే విశ్రాంతి స్టార్ట్ అయిన తర్వాత మీరు ఏ పని చేయకూడదు, వండుకోకూడదు, ఏం చేయకూడదు. ఇప్పుడే వండుకోండి.
మరి కంపు కొట్టదా ఎల్లుండికి? అది అయిపోయే వరకు అంటే కింద చెప్పాడు వచ్చినాం. మోస ఆజ్ఞాపించేట వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకున్నది, అది కంపు కొట్టలేదు, దానికి పురుగు పట్టలేదు. నేడు దాన్ని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము, నేడు అది బయట దొరకదు. అంటే దేవుడు ఆహారం పెట్టాలి, పూరీలు కురిపించాలా. కురిపించాలంటే శనివారం కుదరదు, ఎందుకంటే దేవుడి నియమాన్ని దేవుడే ధిక్కరించకూడదు. శనివారం ఆహారం అని ఎట్లా వాడికి? అందులో ముందు రోజే ఆహారం పెట్టాడు, దాచుకోమన్నాడు. మిగతా రోజుల్లో దాచుకుంటే కంపు కొట్టేది, పురుగు పెట్టేది. కానీ ఈ రోజు ఏం జరుగుతుంది? దాచుకున్నా కానీ కంపు కొట్టదు, పురుగు పట్టదు. ఎందుకంటే నెక్స్ట్ రోజు వరకు ఉపయోగపడాలి కాబట్టి. అబ్బా దేవుడి నియమాలన్నీ అసలు ఎంత బాగుంటే అర్థం చేసుకుంటే. అంటే దేవుడి నియమాన్ని దేవుడే తప్పుడు, మనం చెప్పింది మనం చేయము. కాబట్టి దేవుడి నియమాలు దేవుడు ఎప్పుడు తప్పడు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. దాని కండిషన్ అప్లై ఉంటూనే ఆయన పని చేసుకుంటూ పోతుంటాడు. 26వ వచనంలో 6 దినములు దాన్ని కూర్చుకోవడం వలన విశ్రాంతి దినము అనగా 7వ దినమున అది దొరకదనెను. 27వ వచనం, అట్లు జరిగాను ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకున్న వెళ్ళక వారికి ఏమీ దొరకకపోయాను. అది పరిస్థితి. అయినా కానీ ఇప్పుడు ముందరు ఉంటారు మనటోళ్ళు, అయినా వెళ్ళారంట ఇది చేసుకుందామని. అక్కడ వాళ్ళకేమి దొరకలేదు. ఇంకో మాట మోసే 28వ వచనంలో, అందుకు యెహోవా మోసేతో ఇట్లా నేను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞలను ధర్మశాస్త్రం అనుసరించుకున్నారు? చూడండి, నిత్యముగా యెహోవా విశ్రాంతి దినమును ఆచరించడం సెలవించడు కనుక 6వ దినమున 2 దినముల ఆహారం అనుగ్రహించుచున్నాడు. అయినా మీరు ఏర్పడినారండి. ఇది దౌర్భాగ్యం చూడండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 42వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయము 42వ వచనం. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. అంటే ఏ రోజు అది? విశ్రాంతి దినం ముందు వచ్చే రోజు ఏంటి? శుక్రవారం. ఏం చేసుకోవాలా? ఆ రోజు సిద్ధపరచుకోవాలా. తర్వాత కనుక సాయంకాలం అయినప్పుడు ఆరిమతయు యేసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహం తనకిమ్మని అడిగాను. అంటే ఎప్పుడు వరకు పెట్టేది వీడు? నేను చెప్పింది స్టోరీ ఇదే. సిద్ధపరిచే దినంలోనే సమాధి చేయాలి నువ్వు. ఎప్పుడు సిద్ధపరిచే దినము? శుక్రవారం. నేను లేఖనం చెప్పకుండా చెప్పాను మీరు, అది లేఖన ఆధారం ఉండేది. యేసేపు ఆయన పర్మిషన్ తీసుకుని పిల్లలందరూ వద్ద ఎప్పుడు తీసుకెళ్ళాడు? శుక్రవారమే. శనివారం ఇంకా విశ్రాంతి ఆచరణ రాకముందే అన్నమాట. వచ్చిన తర్వాత చేయడానికి చూడండి ఏమన్నాడు 44వ వచనంలో, పిలాతు ఆయన ఇందులోనే చనిపోయాడా అని ఆశ్చర్యపడి ఒక శతాధిపతిని తన యొద్ద పిలిపించి ఆయన ఇందులోనే చనిపోయినా అని అతను అడిగాను. అంటే ఆశ్చర్యపోయాడు. ఇందాక 3 గంటల టైం అంటే కదా మన వయసు అప్పుడే చనిపోయాడు. ఆయన చనిపోవాలా, దింపబడాలా, సమాధి చేయబడాలా, అది ప్రవక్తలు చెప్పినటువంటి మాట నెరవేరాలా. స్టోరీ అందువల్ల దేవుడు విశ్రాంతి ఇవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఎవరి కోసం అంటే మనుషుల కోసం. కాబట్టి ముందు రోజు ఏంటనమాట? సిద్ధపరచు దినం. మార్కు సువార్త 15:42 ధర్మకాండము 31వ అధ్యాయము. ఒకవేళ మీరితే ఏం జరుగుతుందో చూద్దాం. సి 2 మీరు నేను మీరితే
15. ఆరు దినములు పని చేయవచ్చును. ఏడవ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు ప్రతి వాడును తప్పక మరణ శిక్ష ఉండును. ఏం చేయాలి వెళ్ళి 16 ఇశ్రాయేలీయులు తమ తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినమును ఆచరింపవలను. అది నిత్య నిబంధన. నాకును ఇశ్రాయేలుకును అది ఎల్లప్పుడూ గుర్తయుండును. ఏలైనగా 6 దినములు యెహోవా భూమి ఆకాశము సృజించి 7వ దినమును పనిమాని విశ్రమించినని చెప్పుము. ప్రతిసారి జ్ఞాపకం చేస్తాడు దాన్ని ఆయన. ఏ పని చేయబాకండి, అయితే నేను ఇచ్చిన విశ్రాంతము నేనే తీసుకున్నా. ఆ విశ్రాంతం మీరు పాటించాల్సిన తప్పదు. ఏ పని చేయకూడదు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం. పదిహేనవ అధ్యాయం 32, 33 వచ్చిన. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. ఏం చేస్తున్నాడు ఒక ఆయన? కట్టెలకి వెళ్ళాడు. వెళ్ళకూడదు, న్యాయంగా వెళ్ళాడు. వారు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజం యొద్దకును మనం తీసుకుని వచ్చారు. వాడే పని చేయకూడదు, చేస్తున్నాడు. 34 వచ్చిన. వారికి ఏమి చేయవలనో అది విషయపరచలేదు దేవుడు అప్పటికి ఇంకా. కనుక వారిని ఏం చేశారంటే కావాలో ఉంచుది, అంటే జైల్లో పెట్టినట్టు. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష ఉండవలెను. సర్వ సమాజము పాలన వెలుపుల రాళ్ళతో వారిని కొట్టి చంపవలనని మోషేతో చెప్పాను. అడిగాడు దేవుడిని, అయ్యో ఏం చేయమంటావు? ఏంటి చంపేయండి. ఎలా చంపాలి? ఇతన్ని ఊరు బయటికి తీసుకువెళ్ళి రాళ్ళతో వారిని కొట్టి చంపాలి. కాబట్టి యెహోవా మోషేతో ఆజ్ఞాపించినట్లు సర్వ సమాజము పాలు వెలుపు వారు తీసుకుని పోయారు. రాళ్ళతో వారిని చావగొట్టాను. సంఖ్యాకాండము ఎంత? 32, 15, 32, 32. ఏం చేయాలండి? మీరితే చంపాలి. మామూలు చంపడం కాదు, రాళ్ళతో. ఏం చేశాడు తప్పదమ్మా? దేవుని ఆజ్ఞను ఇప్పుడు ఇక్కడ కొత్త ఉంటే ఒక క్రైస్తవుడు ప్రభువును బాప్తిస్తుడు నువ్వు చెప్పావు, అయ్యా ఇక నేను కాదు, నా ప్రవర్తన కాదు, నువ్వే నాకు ప్రభువి, కాబట్టి నువ్వు వెంట చెప్తే నేను చేస్తానని ఇక్కడ చెప్పాడు. ఇక్కడ రాలేదు, ఊరికి చెప్తున్నాను. దేవుడు ఏం చెప్పాడంటే 2:42 ప్రకారంగా ఏం చెప్పాడు? బాప్తిసం వారికి కూడా 3,000 మందికి అపొస్తలుల బోధ చేతను, సహవాసమందును, విరుచుడి చేతను, ప్రార్థన చేతను ఎడతెక్క ఉండాలి. అంటే కంటిన్యూటీ కట్టకూడదు. కట్ అయితే నియమానికి విరుద్ధు. అంటే అర్థం ఏంటి? ప్రభు దినమును నువ్వేం చేయాలంటే కంటిన్యూటీ కట్ అవ్వకుండా ఆచరించాలి. ఒకవేళ నువ్వు ప్రభు దినాన్ని ఆచరించకుండా వీడు వెళ్ళంటే కట్లు వెళ్ళకుండా లేకపోతే బయటకు వెళ్ళామనుకోండి, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మరి ఇక్కడేమో క్లియర్గా చంపాలి ఎవడో చూస్తే, మరి ఇక్కడ ఏం జరగాలి? మరి ఇప్పుడు ఏం జరగలేదని నెక్స్ట్ చూద్దాం ఇక్కడికి వచ్చిన తర్వాత. ఇక్కడైతే వెంటనే స్పాట్ డెడ్, మొహమాటలు ఎవడలేదు. మరి ఇక్కడ ఆదివారం రోజునే అప్పుడే భోజనం, అప్పుడే మనకి ఆరాటం. ఆదివారం వచ్చిందంటే చేపలు, 6 గంటలు వస్తేనే ఇది. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? ప్రభుత్వం వస్తే ఎప్పుడు సిద్ధపడాలి? మనము శనివారం 6 గంటల నుంచి చర్చ అసలు ఏ పని పెట్టుకోకూడదు, న్యాయంగా మాట్లాడకూడదు.
అప్పుడే కొట్టు, అప్పుడే టిఫిన్, అప్పుడే అది ముగ్గురు కొనుక్కుల మంది చచ్చిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. ఏంటి జరిగేది? అదే నువ్వు ఎక్కడుంటే శనివారం నువ్వు కొట్టు తీస్తే ఏం చేయాలా? కాకపోతే పాపం పెట్లకు కూడా వెళ్ళాడు కూడా ఎప్పుడన్నా వండుకోవచ్చని. ఆదివారం వచ్చిందని చాలు అప్పుడే వ్యాప్తాలు. ఆ రోజే పెళ్ళాడు, ఆ రోజే చావుడు, ఆ రోజే ఇంకొకటి, ఆ రోజు మరొకటి. మరి ఇది నువ్వేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నావు, దీన్ని ఆచరించుకుని ఉంటే ఏం జరుగుతుందో నెక్స్ట్ చెప్తాను. ఇప్పుడు వచ్చాక ఇంటి దగ్గరికి వెళ్ళిపోతాం. నెహెమ్యా గ్రంథం తీసుకోండి ఒకసారి, 13వ అధ్యాయం తీసుకోండి. నెహెమ్యా ఏం చేశాడు విశ్రాంతి గురించి? పదిహేను అధ్యాయం 13వ అధ్యాయం 15వ వచనం నుంచి 22వ వచనం వరకు జాగ్రత్త చదవండి. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలు త్రొక్కాయి. అంటే నెహెమ్యా కాలం వచ్చేటప్పటికి అప్పటికి చాలా సంవత్సరాలు అయిపోయింది. వీళ్ళు చేసిన తప్పులకి చాలా మంది చచ్చిపోయారు, కొంతమందికి చాలా పంపించేసాడు, అయినా కొంతమంది తిరిగి వచ్చారు. చాలా గందరగోళం అయిపోయింది చరిత్రకి. ఆ దినములలో యూదులలో కొందరు విశ్రాంతి దినమున ద్రాక్ష తోటలు త్రొక్కాయి. పని చేయకూడదు కదా, ఆయన చేస్తున్నారు. తర్వాత గింజలు తొట్లలో పోయిటయు, గాడిదల మీద బరువులు మోపుటయు, ద్రాక్షారసము, ద్రాక్ష పండ్లను, అంజూర పండ్లను, నానా విధమైన బరువులను విశ్రాంతినమున యెరూషలేములో తీసుకుని వచ్చుట చూచి ఈ ఆహార వస్తువులను ఆ దినమున అమ్మిన వారిని గద్దించి తిని. ఏం చేశాడు? ఏం చేశాడండి? ఏం చేయకూడదని? విశ్రాంతి దినమున ఒకడు అమ్మకూడదు, మీరు కొనుక్కోకూడదు. అసలు మీరు ఆ గేట్లో తీయబాకండి, యెరూషలేము గేట్లు. అంటే ఎవరైనా అమ్మితే అమ్మడానికి ఒప్పుకోలేదు, ఎవరైనా కొనుక్కుంటారంటే కొనుక్కుంటా ఒప్పుకోలేదు. నువ్వు ఏ పని చేయకూడదు, అసలు కొనుక్కోకూడదు అంట. ముందు అమ్మేవాడు నువ్వు దొంగచాటు అమ్ముతాడు వచ్చి నువ్వు అమ్మకూడదు, మీరు దొంగచాటు కొంటారేమో, మీరు కొనుక్కోకూడదు. కింద వచ్చును తూరు దేశస్తులను కాపురం ఉండి యెరూషలేములోను విశ్రాంతిలో యూదులకును చేపలు మొదలైన నానావిధ వస్తువులు తెచ్చి అమ్ముచుండరి. వీళ్ళు వర్తకులు అనమాట, ఎక్కడ బయట నుంచి తెచ్చి అమ్ముతున్నారు ఇక్కడ యూదులకి. అతను యూదులు ప్రధానులను నేను ఎదురాడి విశ్రాంతులను నిర్లక్ష్యం పెట్టి మీరెందుకు ఈ దుష్కార్యం చేయుదురు? మీ పితరులు ఇట్లు చేసి దేవుని ఎదురుని మన మీదకి ఈ పట్టణస్థుల మీద కీడు కప్పింపలేదా? అయితే మీరు విశ్రాంతులను నిర్లక్ష్యం పెట్టి ఇశ్రాయేలు మీద కోపం రెతికంగా రప్పించున్నారని చెప్పి తిని అని ఏం చెప్పదలుచుకున్నాడో చెప్పేశాడు. మరియు విశ్రాంతులకు ముందు చీకటి పడినప్పుడు యెరూషలేము గుమ్మములను మూసివేయవాలని, అంటే ఎవరు తెరవకూడదు, దగ్గర ఎవడొచ్చి వ్యాపారం చేయడానికి వదులుతారు, మూసివేయవాలని, విశ్రాంతి దినము గడుచు వరకు వాటిని తీయకూడదని నేను ఆజ్ఞాపించుతుని. మరియు విశ్రాంతి దినమున ఏ బరువైన లోపలికి రాకుండా గుమ్మముల యొద్ద నా పనివారిలో కొందరు కావాలి ఉంచితిని. ఎవరో రహస్యం వస్తువుల లోపలికి అమ్మడానికి. 20వ వచనం వర్తకులను నానా విధములైన వస్తువులు అమ్మవారును 1-2 మార్లు యెరూషలేము అవతల బస చేసుకొనగా నేను వారిని గద్దించి వారికి ఇట్లాంటిని మీరు గోడ చోటున ఎందుకు బస చేసుకుంటుంది, మీరు ఇంకొకసారి ఇలా చేసి మిమ్మల్ని పట్టుకుందని చెప్తుంది. అప్పటి నుండి విశ్రాంతి ఉన్నవారు మరి రాలేదు. అప్పుడు తమను తాము పవిత్రపరచుకున్న వాళ్ళని విశ్రాంతి దినమును ఆచరించడానికి వచ్చి గుమ్మములను కాచుకున్న వాళ్ళని లేవీయులకు నేను ఆజ్ఞాపించుకుని, నా దేవా ఇందుకు పూచి నన్ను జ్ఞాపకం ఉంచుకొని ఈ కృపాదశేమో చొప్పున నన్ను అంటే ఎంత పర్యటించండి.
నాయకుడు. ఇప్పుడు నాయకుడు అనేవాడు మనమే ఆత్మ నిర్లక్ష్యం చేస్తే మన విశ్వాసం ఏమైపోతారు? చర్చి మానబడతామని చెప్పిన మనమే చర్చి మానేస్తే మిగతా వాళ్ళు ఏమవుతారు? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎన్ని ఉంటే దీంట్లో నేర్చుకోవాల్సిన అనుకున్నాను. ఇది విశ్రాంతిలో ఉన్నటువంటి శ్రేష్టత. చాలా ఇంపార్టెంట్ ఉంది దీంట్లో. చూడడానికి ఎన్నో రకాల కారణాలు ఉన్నాయి. దేవుడు ఏం చేస్తుందో మనం దీంట్లో స్పష్టంగా చూస్తున్నాం. కాబట్టి ఎన్ని సంగతులు తెలుసుకున్నాం? దేవుడు విశ్రమించను, శనివారం విశ్రాంతము, కర్ణాటక విశ్రాంతము, ఇది ఆత్మ విశ్రాంతి, ఇది శరీరం విశ్రాంతి. విశ్రాంతి గురించి ఏం చెప్పాడు ఆయన? వర్ష 30 ఒకటి దాన్ని ఆస్వాదించున్నాడు, 2 బాలసత్వం నుండి ఎదురు పొందారు కాబట్టి దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది ఎవరికి ఉపయోగం? మనుషులకు ఉపయోగం. నీటికి ఏం జరుగుతుంది? రాళ్ళతో కొట్టి నేనేమి ఏం చేశాడు ఈ విషయంలో? ఎన్నో వచ్చింది 13 చాలా నిర్ణయాలు తీసుకుంటూ కఠిన నిర్ణయాలు. విశ్రాంతిని ఆచరణ చేయడానికి చాలా కఠిన నిర్ణయాలు. అంత నిర్ణయాలు తీసుకుంటే తప్ప జరగదండి. అయితే ఈ విశ్రాంతనమును ప్రభు ఏం చేశాడో చూద్దాం. లోక సువార్త 4వ అధ్యాయం 16 నుంచి. విశ్రాంతి దినము మార్చబడెను. విశ్రాంతి దినము మార్చబడింది. ఎలా మార్చబడింది చూద్దాం. లోక 6వ అధ్యాయం 4వ అధ్యాయం 16 నుంచి. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతులకు వచ్చాడు. తన వాడుకు చొప్పున విశ్రాంతి ముందు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. చదువుటకై నిల్చుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి తీయబడెను. ఆయన గ్రంథము నింపగా ప్రభు ఆత్మ ఆయన మీద ఉన్నది. వేదలకు సువార్త ప్రకటించుటకై ఆయనను అభిషేకించను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును తొలగినని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. చాలా ఏం జరిగిందని 16వ వచనంలో విశ్రాంతిలో ఏడు వాడికి విశ్రాంతిలో ఏం చేయాలి? విశ్రాంతిలో అసలు యూదులకి ఏం చేయాలా? సమాజ మందిరంలో వాక్యము వినాలి. లోక 4 ఈయన సమాజ మందిరంలోకి వెళ్ళి వాక్యం చెప్పాలా లేక వినాలా? ఈయన వెళ్ళాడు, ఆచరించాడు విశ్రాంతిని. ఈయన మేరలా చాలా గౌరవించాడు ఆయన. కూర్చొని చూడండి ఏం చేసిన తర్వాత. మత్తయి సువార్త 12వ అధ్యాయం 9 నుంచి 14 వచనాలు. ఇక్కడేమో ఆచరించాడు, గుర్తుపెట్టుకొని పదాలని కూడా. ఇప్పుడేం చేశాడు? 9 నుంచి 14 వచనాలు చదువుతా చూడండి. 12వ అధ్యాయం. ఆయన అక్కడి నుండి వెళ్ళి వారు సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు, ఎప్పుడు సమాజ మందిరంలో ప్రవేశించాలి? విశ్రాంతి రోజున గుర్తుపెట్టుకోవాలి. ప్రవేశించినప్పుడు ఇదిగో మోచు చేయగలవాడు కూడా కనబడిన. ఏం చేయకూడదు? విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు, అది నియమం. ఇది ఏం చేసాడు చూడండి. వారు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమును స్వస్థపరచు న్యాయమా అని ఆయన అడిగారు. అంటే వాడు అడిగారు, విశ్రాంతి ఏ పని చేయకూడదు కదా, నువ్వెంటే చేయడానికి సిద్ధపడతామని అడిగారు ఆయన చెప్తాడు చూడండి. 10వ వచనం అడిగారు. 11వ వచనం. అందుకైనా మీలో ఏ మనుషుడికైనా ఒక గొర్రె ఉండి అది విశ్రాంతిలో గుంటలో పడిన దాంట్లో పట్టుకొని పైకి తీయడా,
గొర్రె కంటే మనుషులకు శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో ఆ చెయ్యి చాపనను వాడు ఆ చెయ్యి చాపగా రెండో ధర్మాలకు బాగుపడాను. అంతలో పరిసయ్యులు వెలువెలుగుపోయి ఆయన ఎలాగో సంబంధితమా అని ఆయన విరోధంగా ఆలోచన చేసేది. అంటే ఏం చేయకూడదు? విశ్రాంతంలో పని చేయకూడదు. ఇప్పుడు పని చేసేటంటే ఏం జరిగింది? మత్తయి ఎంత 9:14 ఏం జరిగిందంటే విశ్రాంతి దినమును ఈయన ఏం చేస్తున్నాడు? మారుస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. విశ్రాంతి దినంలో పని చేస్తాడంటే విశ్రాంతి దినం గురించి ఏం చేస్తాడైనా నెమ్మదిగా మార్పు చేస్తున్నాడు. మార్పు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇక్కడ ఆచరించాడు. ఇక్కడ పని చేసి విశ్రాంతి దినంలో కూర్చున్నటువంటి మార్పు శ్రీకారం పెట్టాడు. కూర్చొని చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. మోషే ధర్మశాస్త్రం మీరుకున్నట్టు మోషే ధర్మశాస్త్రం మేరకున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినంలో సున్నతి పొందురు కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినంలో ఒక మనుషుని పూర్ణ స్వతంత్ర గలవారుగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహం పడుతున్నారండి. ఒక సున్నతి పొందాలంటే ఎప్పుడు పొందాలి? విశ్రాంతి దినంలో పొందాలా? అది తప్పు కాదు కదా. మరి నేను స్వస్థత ఇచ్చాను కదా, ఎలా తప్పడతారు మీరు అని అడిగాడు. యోహాను సువార్త 18వ అధ్యాయం 4వ వచనం. అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయం. అతడు పౌరుడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తగ్గించుచు యూదులను గ్రీకులను ఒప్పించుచు ఉండేను. పౌరులు ఏం చేస్తారు? విశ్రాంతి దినమున అపొస్తలుల కార్యాలు విశ్రాంతి ఏ పని చేయకూడదు కదా. ఏం చేస్తాడు ఇతను? వాక్యం చెప్తాడు. అంటే ఏం జరిగింది? విశ్రాంతి దినము అపసకరం వచ్చినప్పటికీ చాలా మార్పులు కలిగినాయి. కూర్చొని చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1-2 వచనాలు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 30 వచనం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చును. ఇదిగో ప్రభు దూత పరలోకం దిగి వచ్చి రాయి పొరలించి దాని మీద కూర్చుంటాను. అప్పుడు మహాభూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపు వల్ల ఉండేది. అతని వస్త్రంలో హిమవంతం తెల్లగా ఉండేది. అతను భయపడిన వలన కావలి వారు వరకు చచ్చిన వారుగా ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుని సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారు అని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తను చెప్పినంటే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువును పండుకోయిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులను లేచి ఉన్నాడు ఆయన శిష్యులకు తెలియజేయడి అని చెప్పాడు. ఏమో జరుగుతుందో? ఎప్పుడు లేచాడైనా? ఆయన చనిపోయింది ఎప్పుడు? విశ్రాంతి దినమునకు. లేచింది ఎప్పుడు? విశ్రాంతి దినము గడిచిన
తర్వాత అంటే విశ్రాంతి దినం రోజున లేవకూడదు. అంటే ప్రభు ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని మార్చి వేశాడు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి స్టోరీ అంతా మీకు తెలిసిన తర్వాత ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి విశ్రాంతి దినాన్ని ప్రభు ఏం చేశాడు? విశ్రాంతి దినాన్ని చేంజ్ చేసేసాడు. దానికి ఎలా మార్చేశాడు ఆయన? ఎందుకని? ఆయన తిరిగి లేచింది ఆదివారం కాబట్టి. ఇప్పుడు ప్రభుత్వం ఎప్పుడు? ఆదివారం. అతను విశ్రాంతి ఎప్పుడు? శనివారం. శనివారం. ఆదివారం విశ్రాంతి కాదు, ప్రభుత్వం. దుక్కి శనివారం చేసేవాడు ఉన్నారు ఆరాధన లేదా? ఒకవేళ వాడు చేయాలంటే ఎక్కడ ఉన్నారు వాళ్ళు? ఇక్కడ ఉండాలి. యేసుక్రీస్తుని వాళ్ళు ప్రార్థన చేయకూడదు, యేసుక్రీస్తుని వాళ్ళు రక్షణ నిర్దేశించకూడదు. వాళ్ళు యూదులై ఉండాలి, వాళ్ళ సమాజ మందిరాలు ఉండాలి. ఇప్పటికీ ఉన్నారు చాలా మంది ఉన్నారు. అంటే ఏం జరిగిందో ఎలా మార్చారో తెలియదు, వాళ్ళకి తెలియలేదు. పాపం బైబిల్ చదువుతారు కానీ ప్రభు దాన్ని ఏం చేశాడో తెలియదు. ఆయన ఆచరించి దాన్ని ఏం చేశాడంటే తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనకేంటి? అందుకే అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనం, ఆదివారం కాబట్టి విశ్రాంతి దినం దేవుడు మార్చేశాడు కాబట్టి ప్రభువు ద్వారా. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము శనివారం సమాజ మందిరాల్లో వాక్యం చెప్పాలి, వాక్యం ప్రకటించాలి కాబట్టి అది విశ్రాంతి దినం రోజు జరిగింది. ఇప్పుడు ఆదివారం నేను ఏం చేయమన్నాడు? అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 7వ వచనంలో వారు ఆదివారం వారు రొట్టె విరుచుకొని కూడి ఉండగా. ఆదివారం రొట్టె ఎప్పుడు వినవాలి? ఆదివారం. ఏ ఆదివారం? ప్రత్యేకం లేదు అక్కడ. ఆదివారం ప్రత్యేకం లేదు. ప్రత్యేకం లేదు కాబట్టి కొంతమంది మొదటి వారం, కొంతమంది లాస్ట్ వారం, కొంతమంది 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి చేసుకుంటారు. ప్రతి ఆదివారం లేదు కాబట్టి. కానీ ఆదివారం మాత్రమే ఉంది. ఏ ఆదివారం అంటే ఎప్పుడు ఆదివారం వస్తే అప్పుడు. కాబట్టి ఆదివారం వస్తే సంఘం ఎక్కడ కూడుకుంటారు? ఎందుకు కూడాలి? ఇది ఆజ్ఞ అంటారా? ముందు పెద్దలు అనుకుంటున్నారా? ఆజ్ఞ. మరి రొట్టె తీసి ఎవరు పిలుస్తున్నారు? అసలు రొట్టె తీసాడు. పెళ్ళికి వెళ్ళే వాడు గురించి చేయమనాలా? చచ్చిపోయిన సమాధి నీళ్ళ గురించి చేయమని చెప్పాలి? నా తల్లిదండ్రులు కొడుకుల గురించి ఏం చెప్పాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఆయన సిస్టమ్ మార్చాడు. అప్పుడేమో చంపేయాలి ప్రాణంతో కొట్టి. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ రొట్టె గురించి మాట్లాడాడు, ఇక్కడ సంఘం గురించి మాట్లాడాడు. నేను దావీదులకు నియమించిన ప్రకారము నేను ఏం చేయమన్నాడు? ఏం చేశాడు ఆయన? దావీదుకి చదువు. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా 16 మొదలు వచ్చిన వాక్యం. పరిశుద్ధుల కొరకే చందా విషయం అయితే నేను గలతీయుల సంఘంలో నియమించిన ప్రకారము వినుడు చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తన వర్తిని కొలది తన యొక్క కొత్త సొమ్ము నిల్వ చేయాలి. ఏం చేయాలి? ఆదివారం నాడు వచ్చి చందా చేయాలి. నువ్వు చందా చేయకుండా ఎక్కడ ఉన్నావు? ఏం చేయాలి? నిన్ను చందా అయిన వాడు సంఘ సభ్యుడు కాదు, బాప్తిసం పొందిన వాడు పని చేయమనేది ఎందుకు? నిన్ను చందా వేయడం కొరకు. చందా వేస్తే అక్కడ నిర్లక్ష్యం చేసేవాడు వాడి దేవుడి సంబంధి కాదు. నువ్వు చందా వేయడం కోసమే రావాలి చర్చికి, నువ్వు రొట్టె వినడానికి రావాలి చర్చికి. ఇప్పుడు 10 మంది ఉన్నారు, రొట్టె తీసుకోవడానికి చందా వేయరు.
నువ్వు చందా అయినప్పుడు రొట్టె ఎందుకు నీకు? దగ్గర ఆ రొట్టె తీసుకొస్తావు 100 మందికి చందా అయ్యారు. చందా లేకుండా రొట్టె ఎక్కడ తీస్తావు అసలు? అంటే నీ నీకు చెప్పడం నీ ఇంటికి చెప్పలేదా నీకు? ఇప్పుడు 10 మంది డ్యూటీకి వెళ్తారు, పక్కనకుంటారు, ఏదో అర్జెంట్ మరి నీ సాయంత్రం తీసుకుంటారు, చందా ఏడు. మనం ఆయన రొట్టె కూడా వెళ్తాం, చందా ఏడు. చందా ఏడు నీవు. నువ్వు చందా ఇవ్వకుండా వచ్చి ఎక్కడ కూర్చుంటావు చర్చిలోకి వచ్చి? నువ్వు చందా వేయడం కోసమే పని చేయమన్నాడు ఆయన. 6 రోజులు పనిచేయాలి. అపొస్తలుల 2వ అధ్యాయం 42వ వచనం. బాప్తిజం పొందారు అదే రోజు చెప్పుకొని నమ్ముతుంది. పేతురు చెప్తున్నాడు, వీరు అపొస్తలుల సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయడం ఎడతెగక ఉండిరి. ఏ బోధ? అపొస్తలుల బోధ ఎందును సహవాసం. మనకేం సహవాసం ఉంది అసలు? ఆదివారం తప్ప ఆదివారం కలుసుకోలేము మనం సహవాసం ఉంది మన దగ్గర. సహవాసం ఉందును రొట్టె విరుచుటయందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయడం ప్రార్థన చేసుకోవాలి కలిసి. ఆదివారం తప్ప పెద్దలు ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాను? ఏం చేయమన్నాడు ఇక్కడ? అంటే అర్థం ఎడతెక్కంటే ఎప్పుడు కంటిన్యూటీ కట్టకూడదు, కంటిన్యూటీ జరగాలి. ఇది చచ్చిరాలు జరగాల్సిన పని. ఇవన్నీ ఒక వారం 2 వారాలు వస్తే కలిసిపోతున్నారు మన వాళ్ళు. 3వ వారం కనిపించరు. ఒక ఆయన ఒక కారణం చెప్తాడు, ఒక కారణం చెప్తాడు. మరి ఏ కారణం చెప్తే తప్పించుకుంటావు? నేను నియమించింది ఎవరు? ప్రభు. ఇక్కడ నియమించింది ఎవరు? దేవుడు. ఆయన తిరిగి ఎప్పుడు ఆదివారం రోజున నువ్వు జ్ఞాపకం చేసుకుంది. మరి నువ్వు ఆయన జ్ఞాపకం చేసుకున్న టైంలో నువ్వు ఎక్కడో నువ్వు పెళ్ళిళ్ళు కారంటారో ఎవరు తిరుగుతుంటారు. ఎక్కడ జ్ఞాపకం చేసుకునేది ఎవడు? కనీసం కట్లేరు పుట్టకెత్తే ఊరుకోలేదు ఇక్కడ. వాళ్ళ ఊరైతే ఏం చేయాలంటే ఆ ప్లేస్ సంఘం ఏమో కలుపుకొని ముందుగానే ప్లాన్ చేసుకొని ఒక తప్పని పరిస్థితులు ఎవరో అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళి అటెండ్ అయిన తర్వాత మిగతా పనులు చేసుకోవాలి. అది ఎవరు చేస్తారు? ప్రభుత్వం భయపడకుండా కూడా చేస్తాడు. మిగతా 10 లక్షలు ఏమందో వారం పోతే ఏమైంది, 2 వారాలు పోతే ఏమైంది, 3 వారాలు పోతే ఏమైంది ఎవరు అడుగుతాడు అనుకుంటే లెక్క చెప్పుతారు పొద్దున. కాబట్టి ప్రతి ఆదివారం అన్నాడు చందా ఇచ్చేది. ఒక ఆదివారం కాదు, ప్రతి ఆదివారం ఎప్పుడు ఇచ్చినప్పుడు రొట్టె వల్ల ప్రతి ఆదివారం చందా ఇవ్వాలి. అపొస్తలుల బోధనకు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయడం ఏముండకూడదు, గ్యాప్ రాకూడదు. ఫిబ్రవరి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడటం మానగా. మానకూడదండి. కొందరు మానుకుంటారు భయభక్తి లేని వాళ్ళు. మీరు అక్కడ మానుకోకూడదు. మానకుండా ఒకరికొకరు హెచ్చరించుచు ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించుట సూచన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకరు పురిగొల్పమలనని ఆలోచించు. ఏ జనం సమర్పించకూడదు? ఆదివారం వస్తున్నప్పుడు ఒకరికొకరు హెచ్చరించుకోవాలి. ఫోన్ చేసుకుని దానికోసమే అది యాక్చువల్ కలుసుకోవాలి. కానీ కలుసుకునే టైం చాలా మంది లేదు కాబట్టి ఫోన్లోనే చేసుకోవాలి. ఎందుకు? గురుకుంటుకోవాలి, ప్రోత్సహించుకోవాలి. అదే రేపు ఆదివారం రోజున అంటే ఒకరు హెచ్చరించుకోవాలి. మనం సిద్ధపడి ఉండాలి. ఇప్పుడు ఆదివారం అనుకోండి ఆరాధన ఎప్పుడు సిద్ధపడాలండి? ఇక్కడ ఎప్పుడు సిద్ధపడాలి? శుక్రవారం. మరి రేపు ఆదివారం ఎప్పుడు సిద్ధపడాలి? ఆదివారమే సిద్ధపడతాం. నేను మా ఇంట్లో కూడా చెప్తా, ఆదివారం అంటే ఏ పని చేయమాకండి దయచేసి. ఇంటే కదా టిఫిన్ ఉందని చెప్తా, పొట్ల ఉందని చెప్తా. ఏమేమి అసలు ఏం తినకపోతే ఒక పూట అంటాను నేను.
భయం, చచ్చిపోతామని భయం. నా కోసం చేయరు, వాళ్ళ కోసం చేయరు, నా కోసం చేయరు. షుగర్ పేషెంట్ కదా, ఎక్కడికి బ్రతుకు పడిపోతాను భయం. ఏం పడిపోతే నియమం ముందు నియమం మనకు ఇంపార్టెంట్. మనం చేస్తాం బతుకు తర్వాత సంగతి. శనివారం రోజున నువ్వు 12 గంటలు కట్ అయిపోవాలి. నీ పని ఆదివారం 12 గంటల నుంచి ఇది కాదు. ఎప్పటి వరకు 6 ఏదో తర్వాత ఒడ్డు తింటాం, సస్తా తర్వాత చేస్తాం. ఉతుకోకూడదు గట్లు, అప్పుడు వండుకోకూడదా? అప్పుడే టీ అప్పుడే, కాఫీ అప్పుడే, లేకపోతే పెద్ద గుంజు బయట తెచ్చేయాలి. టిఫిన్ తెచ్చే లేకపోతే గొడవ తెచ్చేసి మారుతాం. శనివారం అర్ధరాత్రి 12, ఆదివారం అర్ధరాత్రి 12 నుంచి చర్చ అయిన వరకు తిండి అడగొద్దు, ఏం అడగొద్దు. ఏం చేయాలా? మొహం కడిగామా, ఆరోగ్యం కోసం ఎదురు చూశాము. దయచేసి ఇక్కడ నుంచి అర్థం దయచేసి అడగొద్దు ఎవరు కూడా. నియమం పాటించుకుందాం. మనమైనా ఆదివారం నాడు బట్టలు ఉతుకొద్దు, ఆదివారం నాడు అడ్డు తోమొద్దు. ఎప్పుడు తోముకోవాలా కలిసి? ఎప్పుడమ్మా? నువ్వు ఎప్పుడు తోముకున్నా 12 గంటలకు క్లోజ్ చేసేయాలా. తర్వాత దేవుడు లేదు. మొహం కడిగామా, స్నానం చేసామా, ఆరోగ్యం కోసం ఎదురు చూసామా. మారుదాం. ఇప్పటికైనా ఇంకెప్పుడు మాకు ఇంకెప్పుడమ్మా చౌక దగ్గర ఉన్నాము. అప్పుడే చేప తట్టు శ్రీనివాస, నువ్వు చేప తెచ్చిన ఎవరికి బాగా, కోడి తెచ్చిన ఎవరికి బాగా, వెళ్ళదేపు తీసుకో. అయ్యో అది ఎందుకంటే ఇవన్నీ లేట్ అవడం కారణం. అంశాలు కూడా కలిసి రాగలి ఫ్యాన్లు కావాలి వీళ్ళకి. అంశోపాలు అలసిపోయే 15 ముందు నుంచి కూర్చోవచ్చుగా, సిద్ధపడి మానసిక సిద్ధపడవచ్చుగా. ఇక్కడ ఎలాగైతే జరిగిందో సిస్టమ్స్ చంపడం మాత్రమే లేదు, సిస్టమ్ మారకూడదు. అంతకంటే బెటర్ చేస్తే దేవుడు 2 గంటలు దేవుడు కేటాయించడం ఏం చేస్తున్నామని చెప్పండి. మనం కేటాయించి 2 గంటల 10 నుంచి 12 గంటల వరకు అప్పటికే ఆఫ్ అవ్వాలి. చాలా సిద్ధంగా ఉంది అంటే చెప్పండి. లేట్గా రావడం కారణం ఇవన్నీ మనకు అవే కాదు. 5 నిమిషాల ముందు 10 నిమిషాల ముందు ఎందుకు రాకపోతున్నాం? చెప్తా, పొరపాటు చెప్తా, సిద్ధపడలేదు, పాడలేదు. మనకు దేవుడు మన ఆరోగ్యం నచ్చకపోవడం కారణం. దయచేసి ఇంకా వచ్చే వారం 10 గంటలు చేసుకుందాం. ఏమైనా మన లోటుపాట్లు ఉంటే విషయం సరి చేసుకొని రైతు అందరం దేవుని పక్షంగా మనం పయనించడానికి, దేవుడి ఇష్టాన్ని మనం గౌరవించడానికి ప్రయత్నించడానికి కోరుతూ మనం చర్చించుకునే వాక్యాన్ని అందరికీ అనుకున్నాను.